ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. చాలా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి, వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇందు నోటిఫికేషన్లో తెలంగాణలో కూడా పోస్టింగ్ ఉంటుంది. ఎయిమ్స్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి మనకి ఉద్యోగాలు ఉన్నాయి. ఇందు లోపల ఉన్న అసిస్టెంట్లు, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. 10th క్లాస్ అర్హతతో, ఇంటర్ అర్హతతో, డిప్లొమా అర్హతతో, డిగ్రీ, ఇంజనీరింగ్ వీటన్నిటి అర్హతతో మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు 7వ తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది. 31వ తారీఖు జనవరి 2025 చివరి తేదీగా ఉంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్సారీ నగర్, న్యూఢిల్లీ నుంచి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద నడుస్తున్న ఈ ఎయిమ్స్లలో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 26-28 ఫిబ్రవరి 2025 ఏదైతే ఉందో వచ్చే నెలలోనే మనకు నెల రోజుల్లోనే ఎగ్జామ్ అనేది ఉంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క సిలబస్ వాటికి సంబంధించి చూసుకుంటే గ్రూప్ నేమ్ అసిస్టెంట్ డైటీషియన్, డెమాన్స్ట్రేటర్ డైటీషియన్ వాటికి సంబంధించి, అదేవిధంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, ఆఫీస్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్కి సంబంధించి, అదేవిధంగా ఆడియోమీటర్ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, జూనియర్ ఆడియోలిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, లైన్మెన్, వైర్మెన్, టెక్నీషియన్స్, గ్యాస్ స్టెఫర్డ్ వేకెన్సీస్, అదేవిధంగా డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3, అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్, స్టోర్ కీపర్ ఉద్యోగాలు జనరల్, ఫార్మసిస్టులు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు, క్యాషియర్లు, చీఫ్ క్యాషియర్లు, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్లు, రిసెప్షనిస్టులు, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్స్, సిఎస్ఎస్టీ అసిస్టెంట్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రేడ్ 2, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, సీనియర్ టెక్నీషియన్, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్. ఇవన్నీ కూడా మనకు వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఇంకా చాలా ఎక్కువ రకాల వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి డ్రైవరు, లైబ్రేరియను, ఎడ్యుకేటరు, ఆర్టిస్టు, యోగా ఇన్స్ట్రక్టరు, ప్రోగ్రామరు, జూనియర్ స్కేల్ స్టెనో, ఫార్మా కెమిస్ట్, ఎడ్యుకేటరు, టైలరు, ప్లంబరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, పెయింటరు, స్టాటిస్టికల్ అసిస్టెంట్, వర్క్షాప్ అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్, జూనియర్ స్టోర్స్ ఆఫీసర్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, మెకానిక్ ఆపరేటర్ కమ్ కంపోజిటర్, కోడింగ్ క్లర్క్, మెడికల్ రికార్డు టెక్నీషియన్స్, మెడికల్ రికార్డు అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్, బయోమెడికల్ ఇంజనీరు, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్. ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే కొన్నిటికి డిగ్రీ ఉంది, కొన్నిటికి పీజీ ఉంది, కొన్నిటికి మనకు 10th, ఇంటర్ వీటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకు మనకు చాలా తక్కువ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. వాటికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి మనము ఇంటర్మీడియట్ అర్హతతో కూడా ఉన్నాయి. స్టోర్ కీపర్ సంబంధించి డిగ్రీ, ఫార్మసిస్టులు ఉన్నారు, 12th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది. జూనియర్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి డిగ్రీ ఇన్ కామర్స్, అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. క్యాషియర్ ఉంది. సో ఈ విధంగా మనకు అన్ని రాష్ట్రాలలో ఎయిమ్స్లలో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు. ల్యాబ్ అటెండెంట్ కూడా ఉన్నాయి. 10th క్లాస్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో చదివి ఉండాలి. 2 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉన్నా సరిపోతుంది. లేదా 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ ఉన్నా సరిపోతుంది. వీటికి సంబంధించి ఈ విధంగా మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని రకాల దాంతో. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఏజ్ కూడా మనకు దాదాపుగా 32 సంవత్సరాల వరకు ఇచ్చారు. చాలా పోస్టులకి ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనకు ఎంపికనే ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఫర్ ఆల్ గ్రూప్స్ వేర్ క్వాలిఫికేషన్ 10th మెట్రికులేషన్ 10+2 ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీలో ఉంటుంది. మిగిలిన అన్నిటికీ ఇంగ్లీష్లో ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకు 100 క్వశ్చన్లు 400 మార్కులకు ఉంటాయి. ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉంటాయి. దానికి సంబంధించి ఇచ్చారు. సో అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఎయిమ్స్లలో వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకు 3,000 రూపాయల ఫీజు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 2,400 రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి వాటికి సంబంధించి చూసుకోవచ్చు.